వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఛానల్. ఈ వీడియోలో మిషన్ డిజైన్ ఆర్ డిజైన్ ఆఫ్ మిషన్ మెంబర్స్లోని కర్వ్డ్ బీమ్స్కి సంబంధించిన ప్రాబ్లం చూస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే డిటర్మైన్ ద స్ట్రెస్ అట్ సెక్షన్ XX ఆఫ్ ద హుక్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ అట్ ఇన్నర్ ఫైబర్ అండ్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద హుక్. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్ 45C8. ఈల్డ్ స్ట్రెస్ వచ్చి 380 అని మెన్షన్ చేశారు అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ 3.5 అని మెన్షన్ చేశారు. ఇక్కడ సెక్షన్ అనేది ట్రెపీజియం సెక్షన్ అండ్ ట్రెపీజియం సెక్షన్ యొక్క డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేశారు. అలాగే ఇన్నర్ ఫైబర్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ 50 mm అని కూడా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాద్దాం. గివెన్ డేటా వచ్చి ఈల్డ్ స్ట్రెంత్ ఇచ్చారు 380 Nm/mm². ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 3.5 ఇచ్చారు అండ్ బిఐ ఇది బిఐ వచ్చి 90, B0 వచ్చి 30, ఇది B0 అండ్ హైట్ సెక్షన్ హైట్ వచ్చేసి 120 mm ఇచ్చారు అండ్ R0 RI వచ్చేసి 50 mm అనే క్వశ్చన్లో మెన్షన్ చేశారు అండ్ R0 ఈజ్ ఈక్వల్ టు 50 + 120 170 mm. ఇది ఇవ్వబడలేదు, ఫిగర్ నుంచి వస్తుంది మనకి. అలాగే దీని నుంచి మనం ఈల్డ్ స్ట్రెంత్ ఇచ్చాడంటే మనం మ్యాక్సిమం స్ట్రెస్ అనేది కనుక్కోవచ్చు. ఈ ఎంటైర్ సెక్షన్లో మ్యాక్సిమం అనేది కనుక్కోవచ్చు. సిగ్మా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈల్డ్ స్ట్రెంత్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఈల్డ్ స్ట్రెంత్ ఎంత 380 ఇచ్చారు, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 3.5 ఇచ్చారు. ఎంత వస్తుంది? 108.57 Nm/mm² వస్తుంది. ఈ సిగ్మా మ్యాక్స్ అనేది కనుక్కోవచ్చు ఈల్డ్ స్ట్రెంత్ ఇచ్చారంటే. ఈల్డ్ స్ట్రెంత్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఒకవేళ ఇవ్వకపోతే మనం అజ్యూమ్ చేసుకుంటాము, మనకి ఇచ్చేసారు 3.5 అని. సిగ్మా మ్యాక్స్ అనేది కనుక్కోవచ్చు. ఇది డేటా నుంచి మనం చేయవచ్చు, సిగ్మా మ్యాక్స్ అనేది కనుక్కోవడం అనేది చేయవచ్చు. ఈ సిగ్మా మ్యాక్స్ అంటే ఏంటి? ఈ సిగ్మా మ్యాక్స్ అంటే మ్యాక్సిమం స్ట్రెస్ అంటే ఇది ఇన్నర్ ఫైబర్ అనేది టెన్సైల్ నేచరు, అవుటర్ ఫైబర్ అనేది కంప్రెసివ్ నేచరు. ఇన్నర్ ఫైబర్ దగ్గర అవుటర్ ఫైబర్ దగ్గర అనేది డైరెక్ట్ స్ట్రెస్ ఆల్రెడీ అప్లై అవుతుంది. ఇన్నర్ ఫైబరు టెన్సైల్ నేచర్ అంటే ఇది పాజిటివ్, అవుటర్ ఫైబర్ ఇది కంప్రెసివ్ అంటే నెగిటివ్. సో మ్యాక్సిమం స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది? ఇన్నర్ ఫైబర్ దగ్గర ఉంటుందా అవుటర్ ఫైబర్ దగ్గర ఉంటుందంటే ఇన్నర్ ఫైబర్ దగ్గరే ఉంటుంది. సో సిగ్మా మ్యాక్స్ అనేది డైరెక్ట్ స్ట్రెస్ సిగ్మా డి ప్లస్ బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్ సిగ్మా బిఐ. ఇది సిగ్మా మ్యాక్స్ అంటే. సిగ్మా డి అంటే డైరెక్ట్ స్ట్రెస్, సిగ్మా బిఐ అంటే బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్. ఈ ప్రాబ్లంలో స్ట్రెస్సెస్ అట్ ఇన్నర్ ఫైబర్ అంటే సిగ్మా డైరెక్ట్ స్ట్రెస్ అనేది అండ్ బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్ అనేది కనుక్కోవాలి. అండ్ ఆల్సో లోడ్ క్యారింగ్ కెపాసిటీ కూడా అడిగారు, అంటే పి కనుక్కోవాలి. పి ఎలా వస్తుంది? మనం పి లోడ్ క్యారింగ్ కెపాసిటీ పి అనుకొని సాల్వ్ చేస్తే, ప్రొసీజర్ ఫాలో అయితే లాస్ట్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి పి అనేది వచ్చేస్తుంది. కాబట్టి కర్వ్డ్ బీమ్స్లో మనం RN కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకు? ఎసెంట్రిసిటీ ఫార్ములా వచ్చేసి R - RN. సో R కావాలి, RN కావాలి. RN అంటే ఇది యాక్సిస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్నర్ రేడియస్ ఆఫ్ కర్వేచరు, ఇక్కడ నుంచి ఇక్కడికి అవుటర్ రేడియస్ ఆఫ్ కర్వేచరు. ఇది న్యూట్రల్ యాక్సిస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెంట్రాయిడల్ యాక్సిస్. కర్వ్డ్ బీమ్స్లో సెంట్రాయిడల్ యాక్సిస్ అండ్ న్యూట్రల్ యాక్సిస్, ఇది సెంట్రాయిడల్ యాక్సిస్, ఇది న్యూట్రల్ యాక్సిస్. ఈ రెండు కోయిన్సైడ్ అవ్వవు కర్వ్డ్ బీమ్స్లో. స్ట్రైట్ బీమ్స్లో అయితే కోయిన్సైడ్ అవుతాయి. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చి ఎసెంట్రిసిటీ E అంటాము. అదే ఇది, అది కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి R - RN.
Rn ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో Rn ఫార్ములా Rn ఈజ్ ఈక్వల్ టు, ఇది డేటా బుక్ నుంచి వస్తుంది మనకి, bi ప్లస్ b0 బై 2 ఇంటూ h బై bi r0 మైనస్ b0 ri డివైడెడ్ బై h ln ఆఫ్ r0 బై ri మైనస్ bi మైనస్ b0. సో Rn కనుక్కోవడానికి bi b0 మనకు తెలుసు, అండ్ h తెలుసు, ri r0 తెలుసు, ri r0 50 170. సో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 90 ప్లస్ 30 బై 2, h అంతా 120 హోల్ డివైడెడ్ బై 2, 90 ఇంటూ 170 మైనస్ 30 ఇంటూ 50 డివైడెడ్ బై h అంతా 120 ln ఆఫ్ r0 బై ri 170 బై 50 మైనస్ bi మైనస్ b0 90 మైనస్ 30. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే Rn 89.1816 mm వస్తుంది. అలాగే R అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెంట్రాయిడల్ యాక్సిస్. దీని ఫార్ములా వచ్చి ఫర్ ట్రెపీజియం సెక్షన్. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. Rnకి ట్రెపీజియం సెక్షన్కి ఈ ఫార్ములాస్. R ఈజ్ ఈక్వల్ టు ri ప్లస్ h ఇంటూ bi ప్లస్ 2b0 డివైడెడ్ బై 3 ఇంటూ bi ప్లస్ b0. అన్నీ తెలుసు, h తెలుసు, bi తెలుసు, b0 తెలుసు, ri కూడా తెలుసు. సో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ri 50, h 120, bi 90 ప్లస్ 2 ఇంటూ b0 30 డివైడెడ్ బై 3 ఇంటూ bi 90 ప్లస్ b0 30. సో R వాల్యూ ఎంత వస్తుంది? 100 mm వస్తుంది మనకి. సో ఈజీగా ఎసెంట్రిసిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు Rn మైనస్ R మైనస్ Rn. 100 మైనస్ 89.1816 Rn వచ్చేసి 10.8184 mm ఈ అనేది. ఇప్పుడు yi అనేది ఫైండ్ అవుట్ చేయాలి. yi ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి? సిగ్మా bi ఫార్ములాలో ఉంటుంది కాబట్టి. yi ఈజ్ ఈక్వల్ టు Rn మైనస్ ri. ఇది yi, ఇది y0. y0 అనేది నెగిటివ్, yi అనేది పాజిటివ్. న్యూట్రల్ యాక్సిస్ నుంచి మెజర్ చేస్తాము. ఇన్నర్ ఫైబర్కి మెజర్ చేసేటప్పుడు పాజిటివ్, అవుటర్ ఫైబర్కి మెజర్ చేసేటప్పుడు నెగిటివ్. yi ఈజ్ ఈక్వల్ టు Rn మైనస్ ri. Rn ఎంత? 89.1816. ri ఎంత? 50 ఈజ్ ఈక్వల్ టు 39.1816 mm. అలాగే మనకి ఏరియా కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ yi ఏరియా, ఎసెంట్రిసిటీ, మొమెంట్ ఇవి సిగ్మా bi ఫార్ములాలో ఉంటాయి. సిగ్మా bi ఫార్ములాలో ఉంటాయి. ఏరియా కనుక్కోవాలి. హాఫ్ ఇంటూ ట్రెపేజియం ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఇది bi ప్లస్ b0. హాఫ్ ఇంటూ h ఎంత? 120, bi ప్లస్ b0 90 ప్లస్ 30. ఏరియా వచ్చేసి 7200 mm². అలాగే మొమెంట్ కనుక్కోవాలి. మొమెంట్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ ఇంటూ లోడ్ W అనుకుంటున్నాం మనం. లోడ్ ఇంటూ R అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెంట్రాయిడల్ యాక్సిస్. లోడ్ మనం W అని అనుకుంటున్నాం. R వచ్చేసి మనకి 100 ఇంటూ W
న్యూటన్ ఎంఎం. సో మనం ఇప్పుడు బెండింగ్ మూమెంట్ కనుక్కున్నాం. అలాగే బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్ కనుక్కుంటున్నాం. సిగ్మా బిఐ ఈజ్ ఈక్వల్ టు బెండింగ్ మూమెంట్ బై ఏరియా ఆఫ్ ది ట్రెపేజియం అండ్ ఎసెంట్రిసిటీ ఈ ఇంటూ వైఐ బై ఆర్ఐ. యాక్చువల్ ఫార్ములా వచ్చేసి బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్ కానీ అవుటర్ ఫైబర్ కానీ బెండింగ్ మూమెంట్ బై ఏరియా ఇంటూ ఎసెంట్రిసిటీ ఇంటూ వై బై ఆర్ఎన్ మైనస్ వై. వై అంటే మనం ఏ ఫైబర్ దగ్గర అయితే కనుక్కోవాలనుకుంటున్నామో ఆ ఫైబరు ఎంత దూరంలో ఉంది, ఆర్ఎన్ నుంచి ఎంత దూరంలో ఉంది, అంటే న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది. ఇన్నర్ ఫైబర్ మనం మెజర్ చేసేటప్పుడు వైఐ అంటాం, అంటే డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ అండ్ ఇన్నర్ ఫైబర్. వై నాట్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ అవుటర్ ఫైబర్ అండ్ న్యూట్రల్ యాక్సిస్. ఇక్కడ వైఐ మనం ఇక్కడ బిఐ అనేది మెజర్ చేస్తున్నాం. సో బిఐ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఏఈ వైఐ ఆర్ఎన్ మైనస్ వైఐ. ఆర్ఎన్ మైనస్ వైఐ అంటే ఆర్ఐ. సో మనం డైరెక్ట్గా దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. మూమెంట్ వచ్చి 100W, వైఐ వచ్చి 39.1816 డివైడెడ్ బై ఏరియా వచ్చి 7200, ఎసెంట్రిసిటీ వచ్చి 10.8184 అండ్ ఆర్ఐ వచ్చి 50. ఆర్ఐ వచ్చి మనకి 50. ఆర్ఐ వచ్చి 50. ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకి 7.2435 W డివైడెడ్ బై 7200 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అలాగే డైరెక్ట్ స్ట్రెస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ స్ట్రెస్ అలాగే బెండింగ్ స్ట్రెస్ రెండు యాక్ట్ అవుతున్నాయి. డైరెక్ట్ స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇప్పుడు. డైరెక్ట్ స్ట్రెస్ వచ్చి లోడ్ బై ఏరియా. లోడ్ వచ్చి మనం డబ్ల్యూ అని అనుకున్నాం. ఏరియా వచ్చి 7200 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇప్పుడు ఈ బెండింగ్ స్ట్రెస్ అదే డైరెక్ట్ స్ట్రెస్ అండ్ బెండింగ్ స్ట్రెస్ ఈ రెండింటిని ఇక్కడ సిగ్మా మ్యాక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సిగ్మా మ్యాక్స్ మనకు ఆల్రెడీ తెలుసు, 108.57. 108.57 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ స్ట్రెస్ వచ్చేసి W/7200 ప్లస్ బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్ 7.2435 W/7200. దీని నుంచి మనకి W వచ్చేస్తుంది. W ఈజ్ ఈక్వల్ టు 94.827.95 న్యూటన్స్ వస్తుంది. ఈ W వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ స్ట్రెస్ వస్తుంది. అదే W వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బెండింగ్ స్ట్రెస్ ఎట్ ఇన్నర్ ఫైబర్ కూడా వస్తుంది. సో సిగ్మా D ఈజ్ ఈక్వల్ టు 94,827.95/7200 ఈ వాల్యూ వస్తుంది. అదేవిధంగా బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్ ఈజ్ ఈక్వల్ టు 7.2435 W/7200 చేస్తే ఆ వాల్యూ కూడా వస్తుంది. ఈ విధంగా మనం లోడ్ కనుక్కున్నాం, లోడ్ క్యారియింగ్ కెపాసిటీ అండ్ డైరెక్ట్ స్ట్రెస్ అండ్ బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్ కనుక్కున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.